నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ స్టేడియం నందు సబ్ జూనియర్ బాలబాలికల జూడో సెలక్షన్స్. ఈ నెల 5వ తేదీ జిల్లా స్థాయి చెస్ పోటీలు. నంద్యాల జిల్లా కేంద్రంలో మెప్మా జిల్లా కార్యాలయం ఏర్పాటు. న్యాయశాఖ మరియు మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ ఇలాకాలో రైతులకు యూరియా కష్టాలు. రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అధిక మోతాదులో యూరియా వాడరాదని సూచించిన జిల్లా కలెక్టర్. మహిళలు బాలికలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్న ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నేతలు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం తనిఖీ నిర్వహించి సీజ్ చేసిన ప్లాస్టిక్ మెటీరియల్. ఈ నెల 5వ తేదీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు ప్రారంభం. నంద్యాల జిల్లా స్థాయి యోగాసన ఎంపిక పోటీలు. స్థానిక నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియం నందు నంద్యాల డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ జూడో బాలబాలికల సెలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా జూడో అసోసియేషన్ అధ్యక్షులు నిమ్మకాయల సుధాకర్ పాల్గొని క్రీడలను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ సబ్ జూనియర్ విభాగంలో క్రీడాకారులు మంచి ప్రతిభ చూపి ఈ నెల 9, 10వ తేదీ మంగళగిరిలో జరిగే సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని నంద్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రధాన కార్యదర్శి దండె నాగరాజు మరియు సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు విశ్వనాథ్, భాస్కర్ రెడ్డి, షేక్ షావలి, రత్నకుమార్, మహబూబ్ బాషా, జూడో కోచ్ శాంతారాజు, సయ్యద్ బాషా 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ జూడో డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల జిల్లా పద్మావతి నగర్ స్టేడియంలో నంద్యాల డిస్ట్రిక్ట్ జూడో అసోసియేషన్ తరఫున ఈరోజు సబ్ జూనియర్ బాలబాలికలకు పోటీలు నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఈ జిల్లాలో సెలెక్ట్ అయిన క్రీడాకారులు రేపు 9, 10 జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో మంగళగిరిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారు. ఈ క్రీడాకారులు ఇక్కడ 150 మంది పాల్గొన్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు. ఇక్కడ మంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఇక్కడ కోచ్ ఎన్ఐఎస్ కోచ్ శాంతరాజు గారు, వారి శిష్యులు అందరూ కలిసి ఇక్కడ మంచి టీంను తీయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మొట్టమొదటిసారిగా నంద్యాలకు ఈ జూడో సబ్ జూనియర్ సెలక్షన్స్ ఇక్కడ నంద్యాల పెట్టడం జరిగింది. ఇక్కడ మాకు అవకాశం ఇచ్చిన డిఎస్డిఓ రాజు గారికి, తర్వాత ఇక్కడికి మేము పిలిచిన వెంటనే వచ్చి ఈ క్రీడాకారులకు సక్సెస్ చేసినందుకు మా వ్యాయామ ఉపాధ్యాయులకు పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల జిల్లాలో నూతనంగా ఈ జూడో సబ్ జూనియర్ పోటీలు మన నంద్యాలలో పద్మావతి నగర్లో ఏర్పాటు చేశారు అసోసియేషన్ వారు. మరి మేము కూడా వివిధ ప్రాంతాల నుంచి రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా నంద్యాల జిల్లాకు ఈ విధంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి దీనికి అసోసియేషన్ మా పాఠశాలలు కూడా వీళ్ళు కోచ్లను పంపించి మరిన్ని టెక్నిక్స్ను, ఆ తర్వాత అవసరమైన మెటీరియల్ కూడా మాకు ప్రొవైడ్ చేయాలి. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే కొత్తగా ఏర్పడినటువంటి ఈ కార్యవర్గంలో, ఈ విధంగా కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి ఈ కార్యవర్గంలో మాకు కూడా మా విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఈరోజు ఇంతింతై ఒత్తిడి ఇంతైనట్టుగా ఇంకా కొద్ది పై స్థాయిలో స్టేట్ లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో, అదే నేషనల్ స్థాయిలో కూడా విద్యార్థులందరూ కూడా మంచిగా రాణించి ఈ యొక్క అసోసియేషన్కు మంచి గుర్తింపు రావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. మా మిత్రులందరూ కూడా చాలా కష్టపడతా ఉన్నారు. వారికి అందరూ నియర్గా దగ్గర 150 మంది విద్యార్థులు ఇక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ సబ్ జూనియర్ కేటగిరీలో. వీళ్ళకు కూడా అంతా కూడా ఈ అసోసియేషన్ తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి ఇంకా కార్యక్రమాలు ముందు ఇంకా అసోసియేషన్ తరఫున మంచిగా జరపాలని, అదేవిధంగా స్కూల్ లెవెల్లో కూడా ప్రతి ఇన్స్టిట్యూషన్ గట తిరిగి ఈ ఇన్స్టిట్యూషన్ లెవెల్లో కూడా ఈ విధంగా ఉంటుంది, జూడో ఈ విధంగా ఉంటుందని చెప్పి తెలియజేసేదానికి కూడా ఈ యొక్క అసోసియేషన్ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో ఈ నెల 8, 9 తేదీలలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలలో పాల్గొనే వారి కొరకు ఈ నెల 5వ తేదీ నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఈ పోటీలకు 19 సంవత్సరాల లోపు బాల బాలికలు ఏపీ చెస్ వెబ్సైట్ నందు నమోదు చేసుకుని పోటీలలో పాల్గొనవచ్చని నిర్వాహకులు డాక్టర్ రవికృష్ణ తెలిపారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 8, 9 తేదీల్లో కర్నూలు నగరంలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనే నంద్యాల జిల్లా చెస్ జట్ల ఎంపిక పోటీల్ని ఈ నెల 5వ తేదీ మంగళవారం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించడం జరుగుతుంది. 19 సంవత్సరాల లోపు బాలబాలికలు ఈ పోటీలో పాల్గొనడానికి అర్హత ఉంటుంది. ఏపీ చెస్ వెబ్సైట్లో వారు పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 4వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు ఈ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన వాళ్ళు నంద్యాల జిల్లా జట్టు తరపున కర్నూలులో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని చెస్ క్రీడాకారులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నంద్యాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో నూతనంగా మెప్మా జిల్లా కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేరకు స్టేట్ మిషన్ మేనేజర్ ఆదినారాయణ కార్యాలయంలో ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. నంద్యాల జిల్లా పరిధిలో 6 మున్సిపాలిటీలలో మెప్మా కార్యాలయాలను ఏర్పాటు చేసి కార్యక్రమాలను సమీక్షించడం జరుగుతుందని, వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిబ్బంది ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. నా పేరు ఆదినారాయణ. నేను స్టేట్ మిషన్ మేనేజరు, విజయవాడ హెడ్ ఆఫీస్లో ఉంటాను. నేను ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర ఇలాంటి మొత్తం కార్యక్రమాలు చూస్తూ ఉంటాము. ఈరోజు గౌరవ మిషన్ డైరెక్టర్ గారు ఏవైతే రాష్ట్రంలో కొత్త ఆఫీసులు ఓపెన్ చేశాము, కొత్త జిల్లాల్లో అన్ని కొత్త ఆఫీసులు ఓపెన్ చేశాము. అందులో భాగంగా నేను నంద్యాలలో పీడీ ఆఫీస్ను చూడడానికి విజిట్ చేయడం జరిగింది. పీడీ ఆఫీస్లో ఉండాల్సినటువంటి వసతులన్నీ ఇక్కడ ఉన్నాయా లేదా, వాటి అన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారని చూడడానికి వచ్చాము. ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గౌరవ మినిస్టర్ గారు, అలాగే పెద్దలు ఎవరైనా ఉన్నా వాళ్ళందరి దగ్గరికి మా వాళ్ళందరూ వెళ్ళి ఇక్కడ మెప్మా జరిగే యాక్టివిటీస్ అన్ని వాళ్ళతో అందరితో షేర్ చేస్తూ, జిల్లాలో ఎప్పటికెప్పుడు రివ్యూలకు ఇక్కడ నుంచి ఒక స్టాఫ్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి కంటిన్యూ హాజరవుతూ ఈ నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో అన్నింటిలో కూడా మనం ఇక్కడ నుంచి రివ్యూలు చేసుకుంటూ జిల్లాను హెడ్ క్వార్టర్లో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక వింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మరి జిల్లాలో మొత్తం 6 మున్సిపాలిటీలు ఉంటాయి. ఈ 6 మున్సిపాలిటీలు వచ్చేసి ఒకటి ఇక్కడ మనకు ఆళ్లగడ్డ ఒకటి వస్తుంది, నందికొట్కూరు ఒకటి వస్తుంది, మెయిన్ నంద్యాల హెడ్ క్వార్టర్ ఇటు నంద్యాల హెడ్ క్వార్టర్ వస్తుంది, అలాగే డోన్ వస్తుంది, బేతంచెర్ల వస్తుంది, ఈ ఆత్మకూరు అనేది ఈ 6 మున్సిపాలిటీలు ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఇది వరకు కర్నూలులో ఉన్నవారు. ఇక్కడికి ఒక సపరేట్ పీడీని కూడా తొందరలోనే అలొకేట్ చేస్తాము, పర్మనెంట్ పీడీని. ఇప్పుడు ఇన్ఛార్జ్ పీడీగా మన గౌరవనీయులు ఆసిఫ్ ఖాన్ గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండి చూస్తారు. అలాగే ఈ ఆఫీస్ సెటప్ లో మేము ఒక జూనియర్ స్టూడెంట్, ఒక ఆఫీస్ అటెండర్ ను, వీళ్ళందరినీ మన టీఈలు ఒక 4 ఉండాలా ప్రతి ఆఫీస్ కూడా. మొదటగా అన్ని సబ్జెక్ట్ చూడడానికి మా టీఈను ఒకరిని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ ఆఫీస్ ను సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ మెప్మా యాక్టివిటీస్ ను ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అనుగుణంగా, అలాగే మా పురపాలక శాఖ మంత్రివర్గ నారాయణ గారు వారు ఇచ్చినటువంటి ఆదేశాలను గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎండీ గారు ఇచ్చే అన్ని కూడా తూచా పట్టకుండా దీన్ని డెవలప్ చేస్తూ రాష్ట్రంలో వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ట్రిక్ట్ గా తీసుకురావాలనే ఉద్దేశం ఏదైతే ఉందో తీసుకొస్తూ మెప్మా యాక్టివిటీస్ అన్ని కంటిన్యూ చేస్తాము. న్యాయశాఖ మరియు మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ ఇలాకాలో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం, జూలపల్లి, సంబవరం గ్రామాల్లో టీడీపీ నాయకులు యూరియా గోడౌన్ కు తాళాలు వేసుకొని రైతులకు యూరియాను ఇవ్వకుండా
వారికి అనుకూలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే యూరియాను అందిస్తున్నారని ఆ గ్రామ రైతులు వాపోతున్నారు. అధికారులు రైతులందరికీ పంపిణీ చేయాల్సిన యూరియాను కొందరికి మాత్రమే అందించడంతో గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్లకు మాత్రమే యూరియా ఇస్తాం అనడం విడ్డూరంగా ఉందని రైతులు అంటున్నారు. గోస్పాడు మండలం సంబవరం గ్రామంలో గ్రామ సచివాలయంలో రైతులకు అందించాల్సిన ఎరువులు ఇవ్వకుండా టీడీపీ నాయకుడు దూదేకుల వెంకటరమణ ఫీల్డ్ అసిస్టెంట్ సచివాలయంలో అధికారుల పక్కన తిష్టవేసి తెలుగుదేశం పార్టీ వాళ్లకు మాత్రమే యూరియాను అందిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రతి ఒక్క రైతుకు యూరియా అందించాలని రైతులు కోరుతున్నారు. అధికారులు అందించాల్సిన యూరియాను టీడీపీ నాయకులే దగ్గర ఉండి వారి కార్యకర్తలకు అందించడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇన్ని కష్టాలు ఎదుర్కోలేదని రైతులను ఇబ్బందులు పెడితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రైతులు కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మేడం తప్పు చేస్తుండే 2 రోజులు రాయండి. మీరు రాయండమ్మా. 2 రోజులు రాయండి మేడం. రెండు రోజులు రాస్తుంది అందరూ 2 రోజులే. మందికి ఇచ్చాను, మంచిగా ఇచ్చాను. వాళ్ళు కవర్ చేసుకున్నాక ఇచ్చారు. రాపించినావా? రవికుమార్ పేరు మీద రాచే వద్దు నాకు. రవికుమార్ పేరు మీద రాయలేదమ్మా నువ్వు, వేరే తలకు రాసినావు. అవి లైన్లో అయితే నువ్వు ఎడిపోతే నాకు అవసరం అంటే సత్యనారాయణ పేరు మీద రాసినావు. రవికుమార్ పేరు మీద రాయి. రవికుమార్ పేరు మీద రాసింటే వద్దమ్మా నాకు, నా పేరు మీద రాయి. తెలిసిన వాళ్ళకైతే తెలియని వాళ్ళకైతే డబ్బల్ రాచాలి, తెలిసిన వాళ్ళకు ఎనికి దొబ్బుతున్నావు. 2 మంది రాయని ఆమె రాచా, తెలిసిన వాళ్ళకి రాయదామె. ఒక్కొక్కరు లైన్లో పెట్టుకుంటే పెళ్ళానికి రాచాలి, గుర్తింపు నెలకు రాయదామె. నేను చెప్పాలన్నా డబ్బులు రాసిన వాళ్ళ పేర్లు ఇప్పుడు అన్నీ తెలుసు నాకు. మన పాస్బుక్ ఒకటి పట్టుకొని వచ్చి మళ్ళీ 2 సార్లు రాసినావు అని ఎందుకు మేడం రైతులకు 2 మాత్రమే ఇస్తున్నారు అంటే మరి వాళ్ళకి మిగతా కావాలంటే ఎట్లా మేడం నెక్స్ట్ ఫర్దర్గా? మేమేం చేయలేము సార్, గవర్నమెంట్ నుంచి సప్లై తక్కువ ఉంది. అంటే 2 అంటే వాళ్ళకి సరిపో ఉంటున్నారు కదా, ఎక్స్ట్రా అడుగుతున్నారు. అవును సార్, గవర్నమెంట్ నుంచి సప్లై తక్కువ ఉంది సార్. ఒక్కొక్కరికి ఎకరాలు ఎక్కువ ఉన్నాయని ఒక్కొక్కరికి 10 ఇస్తే ఏం చేయలేము కదా, అందుకు అలా 2 ఇస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తారో మనం చేయలేము. బయట ఎక్కువ రేటు ఉందంటే ఆడే తెచ్చుకోవాలి. అక్కడే తెచ్చుకోవాలి మేడం షాప్స్లో. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ స్టాక్ వస్తుంది అనేది వస్తే మళ్ళీ 2 ఇస్తాం సార్. మేము పెడతాం, వ్యాగన్ వచ్చినప్పుడు పంపిస్తుంటారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ రైతులకు అవసరం ఉంది కదా మేడం, వాళ్ళు ఆల్రెడీ నాట్లు వేసుకున్నారు, పొలాలు ఇదవుతున్నాయి కదా, మళ్ళీ వాళ్ళకు టయానికి అందకపోతే ఇబ్బంది కదా. మా చేతిలో ఏముంది సార్, మేము ఆర్బీకే తరఫున ఇండియన్ పెడతాము, మాకు వచ్చినప్పుడు ఇస్తున్నాం సార్. 2 మామూలుగానే బయట షార్టేజ్ ఉంది యూరియా, మాకున్న ఇన్ఫర్మేషన్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా ఒక్కొక్క రైతుకు అన్నదాత సుఖీభవ ద్వారా 5,000, పీఎం కిసాన్ ద్వారా 2,000, మొత్తం 7,000 రూపాయలు రైతుల అకౌంట్కు జమ చేయడం జరిగింది. ఈ మేరకు నంద్యాల మండల పరిధిలోని కానాల గ్రామంలో బుగ్గ రామేశ్వరం దేవాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ జిల్లా స్థాయి కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా, రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొని పీఎం మరియు సీఎం ప్రత్యక్ష ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా
10 సెంట్లు పైబడి ఉన్న రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతులకు పెట్టుబడి ఆర్థిక సహాయంగా ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు అందజేయడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా మొదటి విడత ఖరీఫ్ సీజన్కు 7,000 రూపాయలు, రెండవ విడత 7,000 రూపాయలు, మూడవ విడత 6,000 చేయిత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ నగదు ద్వారా రైతులు పెట్టుబడి సహాయం ద్వారా రైతులు పెట్టుబడి తగ్గి దిగుబడి పెరిగేలా మార్కెటింగ్ సౌలభ్యం పెంచడం ద్వారా వారు పండించిన పంటకు వారే ధర నిర్ణయించే స్థాయికి ఎదిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన మెగా చెక్కును మంత్రి, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రైతులకు అందజేశారు. ఈ రోజు గౌరవ మంత్రివర్యుల వారితో కలిసి కానాల గ్రామంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ప్రోగ్రామ్ లో పాల్గొనడం చాలా సంతోషం. ఇప్పుడే మనం పీఎం గారి సందేశం విన్నాం, అలాగే సీఎం గారి సందేశం కూడా విన్నాం. అన్నదాత సుఖీభవకు సంబంధించి మనకి ప్రతి రైతుకి అంటే 10 సెంట్లు భూమి పైనున్న ఏ రైతు కన్నా కూడా సంవత్సరానికి మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉన్నాయి. ఆ ఆర్థిక సహాయం మనకి 3 విడతలుగా అందుతుంది. మొదటి విడతలో పీఎం కిసాన్ నుంచి 2,000, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000, 7,000 రూపాయలు మీ అందరికీ ఈ రోజు అకౌంట్ లో పడుతుంది. రెండవ విడతలో పీఎం కిసాన్ నుంచి 2,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000, మరో 7,000 పడుతుంది, అంటే 14,000. మూడవ విడతలో బ్యాలెన్స్ 6,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 4,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000, అంటే 3 విడతల్లో అన్నదాత సుఖీభవ మనం 20,000 రూపాయలని రైతు పెట్టుబడికి ఎటువంటి ఇబ్బంది పడకుండా, సాగుకు ఎటువంటి ఇబ్బంది పడకుండా సహాయం అందించాలని, రైతు యొక్క అభ్యున్నతి చూడాలి, అలాగే రైతు పెట్టుబడి తగ్గి దిగుబడి పెరగాలి, మార్కెటింగ్ సదుపాయం బాగా పెరగాలి, రైతు తన పండించిన పంటకి ధర నిర్ణయించుకునే స్థాయికి వెళ్ళాలి అన్నది మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన. దేశంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామని NFIW మహిళా నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం నంద్యాల పట్టణంలో వారు నిరసన వ్యక్తం చేశారు. కర్ణాటకలోని ధర్మస్థల్లో వందలాది మంది మహిళలను, బాలికలను దారుణంగా అత్యాచారం చేసి హత్య గావించిన ఘటనలు తీవ్రంగా కలిచివేస్తున్నాయని, దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న ఇటువంటి ఘటనలకు బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ధర్మపురి పుణ్యక్షేత్రంలో వేల ఎత్తున 500 మందిని చంపేసి అదే గుడిలోనే పూడ్చిపెట్టడం చాలా బాధాకరంగా ఉన్నది. దానిపై ఈరోజు మహిళలకు పెద్ద ఎత్తున రాష్ట్ర పిలుపు మేరకు అన్ని జిల్లాలలోనే ధర్నాలు చేయడం జరుగుతుంది. ఈ ఆడపిల్లల మీద జరుగుతున్న దాడులను ఖండించాలని లేని పక్షంలో దాడులను పెద్ద ఎత్తున మహిళా సమైక్య తరపున పెద్ద ఎత్తున అన్ని జిల్లాలలో నిర్వహిస్తామని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ మహిళా సమస్య ఆ దాడులను చాలా దుర్మార్గ కాలం అయిపోయింది. తల్లి పిల్ల అనకుండా ఆళ్ళగడ్డ ప్రాంతంలో బిడ్డ కూతురు అవుతుంది. అటువంటి వాళ్ళని కూడా ఇటువంటి చేసే మగవాళ్ళకి బుద్ధి చెప్పి అన్ని కఠిన చర్యలు తీసుకొని ఆడళ్లకు ఏదైనా కానీ జరిగేదాన్ని ఇప్పుడు ఉండే గవర్నమెంట్ దాని చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఆడవాళ్ళని సేఫ్టీ చేయాలని మేము మహిళా సంఘం కోర్టు ఖండిస్తున్నాం. రాష్ట్రంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్లాస్టిక్ రహిత రాష్ట్రం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా నంద్యాల మున్సిపాలిటీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించడం జరిగింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం పట్టణంలో ఓ వాహనంలో నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లోడ్ ను శానిటరీ సెక్రటరీ నరేంద్ర తనిఖీ నిర్వహించి సీజ్ చేయడం జరిగింది. ఎక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడకూడదని ఆయన తెలియజేశారు. ప్లాస్టిక్ ఏమన్నామో దొరికేమో చూద్దాం పైకి. మనకి వార్డులో కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల బ్యాన్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇలాగే ప్రతి షాపులకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకు పాత బస్తీలో వాహనాన్ని తనిఖీ చేయగా
సుమారుగా 75 కేజీల ప్లాస్టిక్ సంచులు మనము బ్యాన్ చేయడం జరిగింది. కాబట్టి ఇదే విధంగా ప్రతి షాపుల పైన ప్రతి అంగళ్ళ పైన కూడా మనకి తనిఖీ చేసి వాటిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రజలు షాపులు అందరూ కూడా సహకరించి ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేయాలి, అరికట్టాలి, ప్లాస్టిక్ కవర్ ని మనము నిషేధించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో పర్యావరణ పరిరక్షణలో భాగంగా కమిషనర్ గారి ఆదేశాలను తూచా తప్పకుండా మనం పాటించడంలో భాగంగా సచివాలయ సెక్రటరీలు, మేస్త్రీలు అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ల సూచనల మేరకు ఈ దాడులు నిర్వహించి మనకి ఈ దాడులను ఇదే విధంగా మనం కంటిన్యూ చేసి ప్లాస్టిక్ ని అరికట్టడంలో భాగంగా కృషి చేస్తున్నామని చెప్పేసి తెలియజేయడం. ఇంకొకటి ఈ విధంగా మనము సీజ్ చేసినటువంటి ప్లాస్టిక్ ని ఫస్ట్ డిస్పోజల్ చేసి అంటే దీన్ని తిరిగి మళ్ళీ ఉపయోగించకుండా దీన్ని మిస్యూజ్ చేయకుండా వీటిని అన్ని కూడా కట్ చేసి డిస్పోజల్ చేసి ఇవన్నీ కూడా ఒక రూమ్ లో భద్రపరిచి తర్వాత అన్నింటినీ కలిపి మనకి మళ్ళీ రీసైక్లింగ్ వాటికి వెనక ఆయిల్ ఫ్యాక్టరీ కానీ ఎక్కడికైనా పంపించడం అనేటువంటి జరుగుతుంది. మొత్తానికి సీజ్ చేసినటువంటి ఈ సరుకును మళ్ళీ వినియోగించకుండా దీన్ని మొత్తం కూడా కట్ చేయించడం మనకి జరుగుతుంది. మనం చర్యలు తీసుకున్న భాగంగా ప్రతి షాప్ కి నోటీస్ ఇస్తున్నాము. రేపటి నుంచి ఇదే విధంగా కఠినంగా దాడులు జరగడం జరుగుతుంది. సీజ్ చేయడమే కాకుండా పెనాల్టీ విధించడం కూడా జరుగుతుంది. పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణ అనంతరం నిర్వహించిన అడ్మిషన్లలో ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 ప్రక్రియలో ఆయా కళాశాలల్లో ఖాళీగా ఉన్న కోర్సులలో అడ్మిషన్లను నిర్వహించడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 5వ తేదీ ఉదయం 10 గంటల నుండి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్ తెలిపారు. ఈ మేరకు వాటి వివరాలను మీడియా ద్వారా వెల్లడించారు. పాలిసెట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి అడ్మిషన్స్ కోసం ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి మారాలనుకున్నటువంటి విద్యార్థులు కూడా వేకెన్సీ సీట్స్ బట్టి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన సీట్స్ను స్పాట్ అడ్మిషన్స్ ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుంది. ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాలలో వేకెన్సీ పొజిషన్స్ చూస్తే సివిల్ ఇంజనీరింగ్లో 3 ఖాళీలు ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్లో 18 ఖాళీలు ఉన్నాయి. వీటిని 5వ తారీఖు ఉదయం 10 గంటలకు స్పాట్ అడ్మిషన్ ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుంది. ఈ అడ్మిషన్స్ కోసం ఎలిజిబిలిటీ చూస్తే ఎంట్రన్స్ రాసి ఎక్కడా కూడా అడ్మిషన్ తీసుకొని వాళ్ళు కానీ లేదా ఎంట్రన్స్ రాయని వారు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఎంట్రన్స్ రాసి ర్యాంక్ పొందిన అభ్యర్థులకు ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ మెరిట్ ప్రకారంగా ఫిలప్ చేసిన తర్వాత ఇంకా ఏవైనా మిగిలితే అప్పుడు ఎంట్రన్స్ రాయకుండా 10th క్లాస్ పాస్ అయిన వాళ్లకు ఈ సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి సర్టిఫికెట్స్ అన్నీ కూడా వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ప్లస్ జిరాక్స్ సెట్ 5వ తారీఖు తీసుకొని రావాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ రాసిన వాళ్ళు ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఎంట్రన్స్ రాయని వాళ్ళు 10th క్లాస్ మార్క్ లిస్టు, 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, అన్నిటికంటే ముఖ్యంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా తీసుకొని రావాలి. ఒరిజినల్ సర్టిఫికెటే యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఎంట్రన్స్ రాసి ర్యాంక్ తెచ్చుకొని వేరే కాలేజీల్లో సీటు పొందిన అభ్యర్థులు అక్కడ జాయిన్ అయి ఉంటే మాత్రం మనకి ఇక్కడ అడ్మిషన్ ఇవ్వరు. ఖచ్చితంగా వాళ్ళు సీట్ క్యాన్సిల్ చేసుకొని టీసీ తెచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ అడ్మిషన్ టేకప్ చేయడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే స్పాట్ అడ్మిషన్ ద్వారా అడ్మిట్ అయినటువంటి విద్యార్థులకు ఎలాంటి స్కాలర్షిప్ అనేది ఎలిజిబిలిటీ ఉండదు. తర్వాత వాళ్ళు టోటల్ ఫీజు 4,700 రూపాయలు ఇమ్మీడియట్గా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ 5వ తారీఖు మంగళవారం జరుగుతుంది. తర్వాత 4వ తారీఖున మీరు కాలేజీలో అప్లికేషన్ తీసుకొని ఆ డేటా ఫిలప్ చేసి ఇవ్వాలి. 5వ తారీఖు ఉదయం 10 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు జిరాక్స్ సర్టిఫికెట్స్తో మా కళాశాలలో జరిగేటువంటి స్పాట్ అడ్మిషన్కు మీరు హాజరు కావాల్సి ఉంటుంది. సీట్ కన్ఫర్మ్ అయిన వెంటనే మీరు 4,700 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సీట్స్ అన్నీ కూడా మెరిట్ ప్రకారంగా మరియు సీట్ వేకెన్సీ కేటగిరీ ప్రకారంగా ఫిలప్ చేయడం జరుగుతుంది. టోటల్గా మనకు మెకానికల్లో 17,
18 సివిల్లో 3 సీట్లు ఖాళీ ఉన్నాయండి. ఈ ప్రాసెస్ అంతా కూడా 5వ తారీఖు మాత్రమే జరుగుతుంది. నంద్యాల ఎస్పీజీ ఉన్నత పాఠశాలలో శనివారం నంద్యాల జిల్లా స్థాయి యోగాసన ఎంపిక పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరశురాముడు హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన క్రీడాకారులను అభినందించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరశురాముడు పోటీలకు రాష్ట్ర యోగాసన అసోసియేషన్ పరిశీలకుడు ప్రభాకర్ మాట్లాడుతూ యోగా అనేది జీవితంలో ఒక భాగం కావాలని తెలిపారు. యోగా వలన మన శరీరంలో అనేక అద్భుతాలు జరుగుతాయని, యోగా చేయడం వల్ల ఉత్సాహం పెరుగుతుందని, నిత్యం ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. క్రీడాకారులు నంద్యాల జిల్లా విజయవాడలో ఆగస్టు నెల 21వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరగబోయే రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో నంద్యాల జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి 90 మంది క్రీడాకారులు పాల్గొన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా శిక్షకుడు రమేష్, జిల్లా యోగాసన అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్, యోగాసన అసోసియేషన్ నంద్యాల జిల్లా కార్యదర్శి శ్రీలత, వ్యాయామ ఉపాధ్యాయులు లక్ష్మి, స్వామి, సుబ్బలక్ష్మి, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు ఈ నంద్యాల జిల్లా యోగాసన ఛాంపియన్షిప్కి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించాడు మిత్రుడు ప్రభాకర్, మిత్రుడు రమేష్ గారు, సెక్రటరీ అబ్దుల్లా గారు. వారికి నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. యోగా అనేది మన జీవితంలో భాగం కావాలని, యోగా చేయడం ద్వారా ఒత్తిడి తగ్గి నిత్య యవ్వనంతో ఉత్సాహంతో ఉంటారని, ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా యోగాను సాధన చేయాలి. నరేంద్ర మోడీ గారు వచ్చాక యోగా మరింత అభివృద్ధి చెందుతూ అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం మాదిరి అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించి క్రీడాకారులు నూతన ఉత్సాహాన్ని నింపే విధంగా ప్రధానమంత్రిగా కృషి చేస్తున్నారు. నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదములు. యోగా అనేది ప్రతిరోజు సాధన. ఈ యోగా వలన కొన్ని రోగాలకు నివారణ కూడా ఉంది. సో యోగా ప్రతిరోజు కూడా సాధన చేయడం ద్వారా ఇది మన నిత్యవనం కూడా సూచిస్తుంది. సో యోగా ప్రతిరోజు ప్రతి పాఠశాల కింది స్థాయి నుంచి కూడా దీన్ని ప్రారంభించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చే ప్రభాకర్ గారికి, రమేష్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా నంద్యాల యోగా అసోసియేషన్ సభ్యులు ప్రభాకర్ గారికి, అబ్దుల్ రహమాన్ గారికి, పరశురామ్ గారికి, నా మిత్రుడు స్వామి గారికి, ముఖ్యంగా విద్యార్థులకు యోగా వలన మన యొక్క జీవన విధానాన్ని, మన యొక్క ఆరోగ్య విధానాన్ని పెంపొందించుకుందాం. అలాగే మన యొక్క ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అనేక దేశాలతో ఒప్పందం చేసి యోగా యొక్క ప్రాముఖ్యతను పెంచినందుకు అతన్ని మరో యొక్క పతంజలి మహర్షిలాగా మనము గౌరవించుకుంటాం. సో యోగా శాస్త్రానికి పతంజలి మహర్షి ఎలా ఉందో ఈ ఆధునిక సమాజానికి నరేంద్ర మోడీ గారు ఒక పతంజలి మహర్షి ఋషి, మహాన్ వ్యక్తి. సో అందరూ యోగా చేయండి. ముఖ్యంగా సూర్య నమస్కారాలు రెగ్యులర్గా చేయండి. ఒక ఆసనాలు కాంపిటీషన్ లాగా భావించండి. నిత్య సాధన చేయండి. యోగాలో అనేక విధానమైన ఆపర్చునిటీ అంటే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ యోగా చేయడం వల్ల డాక్టర్ కావచ్చు, ఆయుర్వేదిక్ డాక్టర్ కావచ్చు, నేచురల్ డాక్టర్ కావచ్చు, రకరకాలుగా మనకి విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు కూడా కలుగుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ స్టేడియం నందు సబ్ జూనియర్ బాలబాలికల జూడో సెలక్షన్స్. ఈ నెల 5వ తేదీ జిల్లా స్థాయి చెస్ పోటీలు. నంద్యాల జిల్లా కేంద్రంలో మెప్మా జిల్లా కార్యాలయం ఏర్పాటు. న్యాయశాఖ మరియు మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ ఇలాకాలో రైతులకు యూరియా కష్టాలు. రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం. అధిక మోతాదులో యూరియా వాడరాదని సూచించిన జిల్లా కలెక్టర్. మహిళలు, బాలికలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్న NFIW నేతలు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం. తనిఖీ నిర్వహించి సీజ్ చేసిన ప్లాస్టిక్ మెటీరియల్. ఈ నెల 5వ తేదీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు ప్రారంభం. నంద్యాల జిల్లా స్థాయి యోగాసన ఎంపిక పోటీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.